హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు రవి జోష్న యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో ఒకసారి చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 7 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కల్లుప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం టమాటాలని కట్ చేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలని ఒక్కొక్కటిగా పెనంలో వేసుకుందాం. ఇలా వేడెక్కిన ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా మనం వాటిల్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. అన్నీ వేసేసుకొని చక్కగా మూత పెట్టేద్దాము. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మన చట్నీ ఎలా ఉందో చూద్దాం. ఇవి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇవన్నీ మళ్ళీ మనం తిప్పుకుందాము. ఈ విధంగా అయితే అన్నిటిని తిప్పి పెట్టామండి. రెండో వైపు కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయండి. చాలా బాగా మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకొని మనం ఇంకా వీటిని రొట్టెలో వేసుకొని దంచుకుందాము. దీనిలోకి ఒక 4 వెల్లుల్లి రమ్మలు, కొంచెం గళ్ళుప్పు వేసుకొని మెత్తగా దంచుకుందామండి. ఇలా మనం మెత్తగా దంచుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి, వేడి వేడి పునుగులు, అలాగే టిఫిన్ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్లో ఉండే టేస్ట్ కన్నా ఇంకా బాగుంటుంది. ఒకసారి రైస్లో ఎలా ఉంటుందో మా వారు టేస్ట్ చేసి చెప్తానన్నారు. కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ వేసుకొని కలుపుకొని టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. మా వారు ఎలా ఉందో చెప్తానంటున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.